బీజేపీని పూర్తిగా బలహీనపరిచేందుకు బీజేపీ కంకణం కట్టుకుందనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యూహంలోనే భాగంగానే విజయసాయి రెడ్డిని రాజీనామా చేయడానికి ప్రోత్సహించిందని, మరో 7 ఎంపీలతో కూడా రాజీనామాలు చేయించేందుకు కసరత్తు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. మరి బీజేపీ టార్గెట్ చేసిన ఆ 7 నాయకులు ఎవరు? వాళ్ళు నిజంగానే బీజేపీ ఒత్తిడికి లొంగుతారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. దక్షిణాదిలో బలం పెంచుకోవాలని చూస్తున్న బీజేపీ ఇప్పుడు ఏపీని టార్గెట్ చేసిందా? చిన్న పార్టీలను తొక్కేసే చరిత్ర ఉన్న బీజేపీ దృష్టి ఇప్పుడు వైసీపీపై పడిందా అంటే అవుననే సమాధానమే వస్తోంది. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్లో బీజేపీని మరింత బలోపేతం చేయాలనే టార్గెట్తో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక కొత్త మిషన్పై బీజేపీ పెద్దలు ఫోకస్ పెట్టారట. రాజ్యసభలో బీజేపీ బలాన్ని పెంచుకోవడానికి ఏపీలోని వైసీపీ ఎంపీలకు గాలం వేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు 3 దశాబ్దాలుగా ఏపీలో రాజకీయం చేస్తున్న బీజేపీకి క్షేత్రస్థాయిలో పెద్దగా బలం లేదు. కూటమి ప్రభంజనంలో బీజేపీ సీట్లు గెలుచుకోగలిగిందే తప్ప బీజేపీకి సొంతంగా అంత బలం లేదని అందరూ ఒప్పుకునే వాస్తవం. అయితే ఏపీలో బలపడితేనే భవిష్యత్తులో రాజకీయం చేయగలమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో బీజేపీకి పవన్ కళ్యాణ్ నమ్మకమైన భాగస్వామిగా ఉన్నాడు. బీజేపీతోనే జనసేన నడుస్తుందనేది వాస్తవం. అయితే జనసేనను పూర్తిగా నమ్ముకోకుండా బీజేపీ కూడా తనదైన దారిలో బలం పెంచుకునే వ్యూహాన్ని సిద్ధం చేసింది. ఏ రాష్ట్రంలో అయినా ప్రాంతీయ పార్టీలను బలహీనపరిచి అందులోని బలమైన నాయకులను తన వైపు లాక్కొని బీజేపీ లాభపడుతూ ఉంది. ఇప్పటివరకు ఏ రాష్ట్రం చూసినా బీజేపీ వ్యూహం అలాగే ఉంది. తెలంగాణలో ఇలాంటి వ్యూహాన్నే అమలు చేద్దామని చూసినా బీఆర్ఎస్, కాంగ్రెస్లు బలంగా ఉండడంతో ఏమీ చేయలేకపోయింది. అయితే ఏపీలో మాత్రం వైసీపీని టార్గెట్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. ఆ పార్టీలోని కీలకమైన నాయకులను చేర్చుకోవడం ద్వారా బలపడాలని భావిస్తోంది. పైగా ఇప్పటికిప్పుడు రాజ్యసభలో బలం పెంచుకోవడానికి కూడా ఆ పార్టీ ఎంపీలను చేర్చుకోవాలని భావిస్తోందట. గతంలో టీడీపీ బలహీనంగా ఉన్న సమయంలో ఆ పార్టీకి చెందిన ఎంపీలను అందరినీ మూకుమ్మడిగా బీజేపీలో చేర్చుకుంది. ఇప్పుడు వైసీపీ విషయంలో అదే వ్యూహాన్ని అమలు చేయాలని భావిస్తున్నా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే సాయిరెడ్డిని రాజకీయాల నుంచి పక్కకు తప్పించి ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకునే విషయంలో బీజేపీ కొంతమేరకు సక్సెస్ అయింది. అయితే వైసీపీలో ఉన్న 7 రాజ్యసభ సభ్యులను కూడా పార్టీలో చేర్చుకోవాలని భావిస్తుండగా అందుకే అవతల పక్క నాయకులు సుముఖంగా లేరని సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలొచ్చిన కొద్ది నెలల్లోనే 3 వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు. ఇటీవల విజయసాయిరెడ్డి కూడా తన రాజ్యసభ సభ్యత్వాన్ని వదిలేశారు. ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ ఎంపీ స్థానాల్లో ఒకదాన్ని బీజేపీకి కేటాయించారు. భవిష్యత్తులో జనసేనకు కూడా ఒక రాజ్యసభ స్థానం దక్కొచ్చు. అయితే ఇలా 1 రాజ్యసభ ఎంపీ స్థానాలతో ఆగొద్దని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తమ క్యాడర్ను పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్న కమలదళం వైఎస్సార్సీపీ నుంచి గంపగుత్తగా రాజ్యసభ ఎంపీలను పార్టీలో చేర్చుకునేందుకు రెడీ అవుతుందట. వైసీపీకి ప్రస్తుతం 7 ఎంపీలు మాత్రమే మిగిలారు. ఇందులో 6 జగన్కు అత్యంత సన్నిహితులే. జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, జగన్ లాయర్ నిరంజన్ రెడ్డి, పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, సీనియర్ నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, మేడా రఘురామరెడ్డి, గొల్ల బాబురావు ఉన్నారు. అయితే గతంలో అత్యంత సన్నిహితంగా ఉన్న సాయిరెడ్డే పార్టీని వదిలేశారు. మరి వీరిలో ఎంతమంది జగన్ను అంటిపెట్టుకుని ఉంటారనే విషయంలో అనుమానాలున్నాయి. గొల్ల బాబురావు, మేడా రఘురామరెడ్డి, అయోధ్య రామరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకి వెళ్తారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు జగన్ లాయర్ నిరంజన్ రెడ్డిపై కూడా బీజేపీ ఫోకస్ చేసిందట. ఆయన్ను వైసీపీ నుంచి బయటకు తీసుకొనొస్తే పార్టీ మరింత బలహీనపడుతుందని అంచనా వేస్తున్నారట. వైసీపీలోని సీనియర్ నాయకులు, ఎంపీలను బీజేపీలో చేర్చుకునేందుకు తెర వెనుక పెద్ద కసరత్తే జరుగుతున్నట్టు తెలిసింది. మరి బీజేపీ మిషన్ తర్వాత వైసీపీలో ఎంతమంది మిగులుతారో చూడాలి మరి.